ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పినట్టు గురువులకు, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి మనకింత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి అతనికి మనం కృతజ్ఞతాబంధనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు ఈరోజు అవకాశం కల్పించినటువంటి యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ చిరంజీవి గారు, అలాగే యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఆర్వీఆర్ గారు, ఇద్దరికి కూడా నా నమస్సుమాంజలు. అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నా మెంటర్స్ అందరికీ కూడా నా అభినందనలు. ముందుగా ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు టాపిక్ అందరికీ తెలిసిందేనండి. మీరందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా లీడర్ అంటే ఎవరు ఒకసారి ఆన్సర్ పెడతారా? హూ ఈజ్ లీడర్? అన్మ్యూట్ చేసుకున్నా చెప్పొచ్చు. చెప్పండి. బిస్మిల్లా గారు చెప్పండి సార్. ఓకే సార్, లీడర్ అనేది 3 టైప్స్ ఉంటాయి సార్. ఒకటి మనతో పాటు ఉండే వాళ్ళకి గ్రో చేయడం, వాళ్ళకి ప్లస్ ఇంకోటి మన ఆర్గనైజేషన్ ఉన్న దాంట్లో మన స్కిల్స్ చూపించడం. అదే మనతో ఉండే వాళ్ళకి మన టీమ్ కి గ్రో చేయడం, ప్లస్ ఆర్గనైజేషన్ కి దానికి ఏమైనా యూస్ఫుల్ ఉంటే మనకు గ్రోత్ చూపించడం అండ్ బ్యాలెన్సింగ్. వెరీ గుడ్. ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, ఒకరిద్దరు. ఇమాం గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. దిస్ ఇస్ ఇమాముద్దీన్ సార్. హ్యాపీ ఈవినింగ్. లీడర్ అంటే సింపుల్ గా ఒకటే ముక్కలో చెప్తాను సార్. నేను లీడర్ అంటే నిష్పక్షపాతంగా లీడర్షిప్ చేసేవాడే ఒక లీడర్ సార్. ఏ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా చూసి ముందుకు తీసుకెళ్లేవాడు లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అండి. ఇంకొకరు సార్, సత్యబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్, లీడర్ ఈజ్ వన్ who can lead a group of people towards their target for a special to reach their special target, sir. Specific target. ఓకే అండి, వెరీ గుడ్. Thank you. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. లీడర్ అంటే మనతో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకుంటూ, వాళ్ళని సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి సార్. అంటే మనతో పాటు మనం ఉన్న స్థాయికి తీసుకురాగలిగేటట్టు ఉండాలి సార్. ఎటువంటి స్వార్థం లేకుండా, నిష్పక్షపాతం లేకుండా. దట్స్ ఇట్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. హసీనా గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్, లీడర్ హూ లీడ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సార్. సో లీడర్ ఒకటే గ్రో అవ్వకోకుండా తన టీంతో పాటు గ్రో అవ్వడమే లీడర్ సార్. అండ్ తర్వాత హీ హ్యాస్ టు ప్లాన్ అండ్ ఆర్గనైజ్ ద టీమ్ సార్. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు. ఆర్గనైజ్ చేసి తనతో పాటు తన టీం ని కూడా గ్రో చేసుకుంటూ వెళ్ళేది లీడర్ సార్. వెరీ గుడ్ అమ్మా, అండ్ బాగుంది. తర్వాత ఈక్వాలిటీ అనేది కూడా లీడర్ పర్సెప్షన్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా? సార్, విజయ ప్రశాంతి. చెప్పండి మేడం, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. లీడర్ క్వాలిటీస్ అనేవి హీ విల్ గైడ్ ద పీపుల్ అండ్ ఇన్స్పైర్ ద పీపుల్. ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆ కమ్యూనిటీలో ఆ మెంబర్స్ అందరికీ కూడా ఇన్స్పైరింగ్ గా ఉండాలి, గైడ్ చేయాలి, అండ్ మంచి ఆర్గనైజర్ గా ఉండాలి. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ సార్. అండ్ హీ షుడ్ హ్యావ్ విజన్ సార్. యా, వెరీ గుడ్ అమ్మా. ఓకే అండి, చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్. మీరు ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ బాగున్నాయండి.
లీడర్ కావాల్సినటువంటి లక్షణాలన్నీ చెప్పారు బాగానే. కానీ మీలో ఏ ఒక్కరైనా సరే ఐ ఆమ్ ది లీడర్ అన్నారా? ఏ ఒక్కరైనా ఐ ఆమ్ ది లీడర్ అన్నారా? ఎవరు అనలేదు. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ప్రతి ఒక్కరిలోనూ కూడా లీడర్షిప్ అనేది ఉందండి. మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని మనం బయటికి రప్పించాలి. అంటే అపరిచితుడులాగా. ఈరోజు జూమ్ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా లీడర్సే. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. మీలో కొందరు టీచర్స్ ఉండొచ్చు, కొందరు డాక్టర్స్ ఉండొచ్చు, కొందరు లాయర్స్ ఉండొచ్చు, కొందరు స్టూడెంట్స్ ఉండొచ్చు, కొందరు బిజినెస్ పీపుల్ ఉండొచ్చు. మీ మీ ఫీల్డ్స్లో మీరే లీడర్స్. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యారియర్లో ఎదుగుతూ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. లీడర్స్కి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏంటంటే గుడ్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. లీడర్కే కాదండి, ప్రతి జెండర్కి కూడా ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం క్యారెక్టర్. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రావర్బ్ చెప్తాను, ఇది అందరికీ తెలిసినదే కానీ మరొకసారి. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మనం రికవర్ అవ్వచ్చు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ కానీ పోయినట్లయితే మన సంఘంలో చీడ పురుగులకు చూస్తారు. అంచేత క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి క్యారెక్టర్ కానీ ఉన్నట్లయితే డిసిప్లైన్డ్గా ఎదుగుతాడు, ఏ ఫీల్డ్లోనైనా అతను రాణిస్తాడు. సరే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, మీరు చాట్ బాక్స్లో పెట్టండి. లీడర్ ఇంపార్టెంటా లేక టీమ్ ఇంపార్టెంటా? ఒకసారి పెట్టండి చాట్ బాక్స్లో. లీడర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ టీమ్ ఈజ్ ఇంపార్టెంట్? టీమ్. ఇంకా అందరూ రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్గా, ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ మనకి. లీడర్, టీమ్, బోత్. టీమ్ అండ్ లీడర్. ఓకే, టీమ్. లీడర్, లీడర్ విత్ టీమ్. వెరీ గుడ్ అండి, అందరూ బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. లీడర్ ఇంపార్టెంటా టీమ్ ఇంపార్టెంటా అనే దాని మీద మనకి క్లారిటీ వస్తే వాట్ ఈజ్ లీడర్షిప్ అండ్ వాట్ ఈజ్ టీమ్ బిల్డింగ్ అనే దాని మీద మనకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే టీం లేకపోతే నాయకుడు ఎక్కడ ఉంటాడు, అలాగే నాయకుడు లేకపోతే టీం పరిస్థితి ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే లీడర్ అంటే ఏమిటి, లీడర్ యొక్క ఆవశ్యకత అంటే ఏమిటి అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లీడరు ముఖ్యమే, టీము ముఖ్యమే. వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఏదైనా గోల్ రీచ్ అవ్వగలం. బోత్ ఆర్ రిక్వైర్డ్. వెరీ గుడ్, అందరూ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఒక వ్యవస్థ అయినా, ఒక కార్యాలయం అయినా, ఒక కుటుంబం అయినా, ఒక జాతి అయినా, ఒక దేశం అయినా దాన్ని నడిపించడానికి ఒక లీడర్ కావాలి. అంటే ఆ లీడర్ యొక్క సమర్థత పైనే ఆ ఇల్లు కానీ, వ్యవస్థ కానీ, జాతి కానీ, ఆ దేశం కానీ ఆధారపడి ఉంటుందన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఏ దేశానికైనాను సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండాలి, అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. లెట్ us థింక్ ఫర్ ద టైం బీయింగ్. లీడర్ అనేవాడు లేకపోతే ఏమవుతుంది? లీడర్ అనేవాడు లేకపోతే ఏమవుతుంది? ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి ఎవరైనా. లీడర్ అనేవాడు ఉండడు, అప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్ గ్యాప్. ఇంకా అందరూ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలండి.
ఓకే అండి. వెల్, ఇప్పుడు లీడర్ అనేవాడు లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. నేను గొప్ప అంటే నేను గొప్ప. అలాగా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిందో కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వివాదం మొదలవుతుంది. అందుచేత లీడర్ అనేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అంటే ఫిక్స్ దట్ లీడర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. వెరీ గుడ్. అందరూ అంటే మనస్పర్ధలు, గొడవలు, వ్యత్యాసాలు ఇవన్నీ కూడా వస్తాయి. టోటల్గా సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అందుచేత ఎటువంటి వ్యవస్థ అయినా, ఎటువంటి జాతి అయినా, ఎటువంటి దేశం అయినా లీడర్ అనేవాడు చాలా ముఖ్యం. ఇంతవరకు మనం లీడర్ లేకపోతే ఏమవుతుంది అని తెలుసుకున్నాము. ఇప్పుడు లీడర్ ఉంటే ఏమవుతుంది అది కూడా చూద్దాం. లీడర్ ఎప్పుడైతే తయారయ్యాడో ఆ టీం మొత్తానికి ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ చేస్తాడు. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి, ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉండాలి అనేటువంటి డిసిప్లిన్ అతను స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ మొదలైందో డెసిషన్ మేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ అనేది స్టార్ట్ అయిందో డైరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. డైరెక్షన్ నాయకుడు అప్పుడు చెప్తాడనమాట, మన స్ట్రెంగ్త్ ఇది, మన బలహీనతలు ఇది, మనం ఈ డైరెక్షన్లో వెళ్తే మనం గోల్ సాధించగలం, మనం గోల్ రీచ్ అవ్వగలం. ఎప్పుడైతే మనకి డైరెక్షన్ స్టార్ట్ అయిందో ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలుసుకున్నాడు కాబట్టి అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ అనేది వచ్చిందో మనలో ఒక డెడికేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే డెడికేషన్తో మనం పనిచేస్తామో మనలో ఒక డిటర్మినేషన్ అనేది వస్తుంది. అప్పుడు మన గోలు సంపూర్ణంగా రీచ్ అవుతుంది. అర్థమైందా అండి? అర్థమైతే ఇలా థమ్స్ పెట్టండి అందరూ. యా, వెరీ గుడ్ సార్. స్వామి గారు ఒకసారి పీపీటీ ఆన్ చేద్దామండి. Yes, sir. Yes. యా, నెక్స్ట్ స్లైడ్ అండి. చూడండి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో లీడర్స్కి. మోటివేషన్, డైరెక్షన్, స్కిల్, టీమ్, ఇంప్రూవ్మెంట్, టార్గెట్, పార్ట్నర్షిప్, ఇన్స్పైరేషన్, స్ట్రాటజీ, కమిట్మెంట్, కోచింగ్, డెలిగేటింగ్, ఐడియా, ట్రైనింగ్, ట్రస్ట్, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ లీడర్. నెక్స్ట్ స్లైడ్ అండి. So what is leadership? Leadership is the art of motivating a group of people to act toward achieving a common goal. అంటే ఏంటి? లీడర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మోటివేట్ చేసి ఒక కామన్ గోల్ సాధించేటట్లు చేసేటువంటి కళ. లీడర్షిప్ ఈజ్ ద ఎబిలిటీ టు గెట్ ఎక్స్ట్రా ఆర్డినరీ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. అంటే నాయకత్వం అనేది సాధారణ వ్యక్తుల నుంచి అసాధారణమైనటువంటి విజయాన్ని పొందడం. అంటే సాధారణ వ్యక్తులు తీసుకుని వాళ్ళని అసాధారణ వ్యక్తులుగా తయారు చేయడం. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. ఏ ట్రూ లీడర్ డు నాట్ క్రియేట్ ఫాలోయర్స్, దే క్రియేట్ మోర్ లీడర్స్. నిజమైన నాయకుడు ఎవ్వరు కూడా ఫాలోయర్స్ని క్రియేట్ చేయడండి, ఇంకొంతమంది లీడర్స్ని క్రియేట్ చేస్తాడు. ద లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. నాయకుడు అన్నవాడు మార్గాన్ని తెలుసుకొని, మార్గాన్ని ఎంచుకొని, మార్గాన్ని చూపుతాడు. అంటే మార్గదర్శి అవుతాడు అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ గ్రేట్ లీడర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చాను. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని వరుసగా చదువుతారా? ఈ లీడర్స్ పేర్లు చదవాలి అందరూ. హసీనా మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. Sir, happy చెప్పండి. evening. Is it me or Sheikh Hasina, sir? చెప్పండి, వరుసగా చెప్పండి. Sir, Varsaga, I think Vallabhbhai Patel, sir. Jawaharlal Nehru, sir. యా.
Mahatma Gandhi ji, యా Subhash Chandra Bose. ఎస్ Sir, this is Vallabhbhai Patel, sir, I think. Kinda Bhagat Singh ji. లాల్ బహదూర్ శాస్త్రి Yeah, Lal బాలగంగాధర్ Bahadur తిలక్ Shastri garu. Yeah. Thank you, ma'am. బాలగంగాధర్ తిలక్ చెప్పండి నెక్స్ట్ ఎవరైనా. బాలగంగా ఓకే ఝాన్సీ లక్ష్మి సార్ లాల్ బహదూర్ శాస్త్రి బాలగంగాధర్ తిలక్ లక్ష్మి ఝాన్సీ లక్ష్మి బాయ్ యా తర్వాత భగత్ సింగ్ కృష్ణ మంగళ్ పాండే. Yeah, Mangal Pandey, sir. యా ఇంకెవరైనా మళ్ళీ రిపీట్ Sir, may I, చేయండి. sir? నెక్స్ట్ సార్ ఎవరు రిపీట్ చేస్తారు? సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, యా జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, యా లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్ సార్ బాలగంగాధర్ తిలక్, ఎస్ సార్ ఝాన్సీ లక్ష్మీబాయి, ఎస్ సార్ లాలా లజపత్ యా వెరీ గుడ్. సార్ అండ్ మంగళ్ పాండే. నెక్స్ట్ ఎవరు? భగత్ ఓకే సార్. భగత్ భగత్ సింగ్, సింగ్ సార్. భగత్ భగత్ సింగ్ సింగ్. అండ్ మంగళ్ పాండే. మంగళ్ పాండే. Yes. ఇంతమంది మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా ఉన్నారండి, చాలా వేల కొద్దీ ఉన్నారు. సో మనం ఒక 10 మందిని పికప్ చేసి పెట్టాను ఇక్కడ. ఇందులో ముఖ్యంగా మంగళ్ పాండే గురించి మనం అందరం కొద్దిగా తెలుసుకోవాలండి. మీరు మంగళ్ పాండేని చాలా బాగా ఐడెంటిఫై చేశారు. చాలా మంది ఐడెంటిఫై చేయలేకపోరు కానీ బట్ కొంతమంది బాగా ఐడెంటిఫై చేశారు మంగళ్ పాండే. మంగళ్ పాండే ఈజ్ ద ఇండియన్ సోల్డర్, ఫస్ట్ ఇండియన్ సోల్డర్. అతను 1857లో బ్రిటిష్ వాళ్ళకి అటాక్ ఇచ్చాడండి. అంటే అతను ఈ మొదటి స్వాతంత్ర సమరయోధుడు అనమాట. ఈ మంగళ్ పాండే అన్న అతను మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు. అంటే అత్యుత్తమైనటువంటి దేశభక్తి కలిగిన వాడు. సిపాయి ముటిని స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అనమాట. ఈ సిపాయి ముటి అన్నది ఎవరు ప్లాన్ చేశారండి? ఝాన్సీ లక్ష్మీబాయి, బహదూర్ షా జఫార్, మంగళ్ పాండే, వీళ్ళు ముగ్గురు కలిపి సిపాయి ముట్టిని స్టార్ట్ చేశారు. కానీ మంగళ్ పాండే అన్నతను భావోద్వేగాలు ఆపుకోలేక ఒక రోజు ముందే బ్రిటిష్ ఆఫీసర్ని కాల్చి చంపేస్తాడు. తర్వాత అతన్ని హ్యాంగ్ చేయడం జరుగుతుంది. అయినా అతను దేనికి జడవలేదు. అతను అనుకున్నది చేశాడు. కానీ ఏంటి పొరపాటు చేశాడంటే ఒక రోజు ముందే వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం రేపు ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఇవాళ ఎగ్జిక్యూట్ చేసేసాడు. సో ఆ విషయంలో అతను భావోద్వేగాలు ఆపుకోలేక చేశాడు. బట్ హీజ్ ఏ గ్రేట్ ఫ్రీడమ్ లీడర్. అలాగే భగత్ సింగ్ కూడా, అతను కూడా గుర్తిపోయాడు. గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమయం. అందరూ కూడా స్వాతంత్ర సమయం వాళ్ళ ఇటువంటి దేశభక్తులు, స్వాతంత్ర సమయోధులు ఉండబట్టే మనం ఈ స్థితిలో మనం ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్ సార్. లీడర్షిప్ అండ్ గ్రేట్ లీడర్స్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ లీడర్? మీ ఫేవరెట్ లీడర్ ఎవరో కొద్దిగా చాట్ బాక్స్లో పెడతారా? ఫేవరెట్ లీడర్ ఎవరైనా అవ్వచ్చు. మీకు ఫేవరెట్ లీడర్ మీ టీచర్ దగ్గర నుంచి, మీ తాలూకా ఫ్రీడమ్ ఫైటర్ దగ్గర నుంచి ఎవరైనా సరే మీ ఫేవరెట్ లీడర్ని అనుకుని ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. యా వెరీ గుడ్. మై డాడ్. వెల్, ఇంకా రెస్పాండ్ అవ్వాలండి అందరూ. మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? స్వామి వివేకానంద, వెరీ గుడ్. భగత్ సింగ్, వెరీ గుడ్. వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం, యా వెరీ నైస్ అండి. సుభాష్ చంద్రబోస్, యా.
యా వెరీ గుడ్ అండి, చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సరే, చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారండి. కానీ ఒకరికి స్వామి వివేకానంద్ అంటే ఇష్టము, ఇంకొకరికి డాక్టర్ అబ్దుల్ కలాం గారంటే ఇష్టము, మరొకరికి సతీష్ ధావన్ గారంటే ఇష్టము, అలాగే ఇంకొంతమందికి మహాత్మా గాంధీ అంటే ఇష్టము, ఇంకొంతమందికి సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టము, ఇంకొందరికి అబ్దుల్ కలాం గారంటే ఇష్టం, ఇంకొందరికి డాక్టర్ అంబేద్కర్ అంటే ఇష్టము. ఎందుకు ఇన్ని ఇష్టాలు? మనం ఇష్టపడే లీడర్ మన మనసుని, మన బ్రెయిన్‌ని టచ్ చేస్తున్నారనమాట. అంటే మనం మనసులో ప్రేమను ప్రేరేపించిన ప్రతి వ్యక్తి కూడా లీడరేనండి. ఇన్ని కోట్ల మంది ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఇష్టపడుతున్నారు. ఇందుకి కారణాలేంటి? ఒకటి, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి లక్షణాల వల్ల కావచ్చు, వాళ్ళ సందేశాల వల్ల కావచ్చు, వాళ్ళ వల్ల మనం ప్రేరణ కలిగించవచ్చు, ప్రేరేపింపబడటం. 2, వాళ్ళలాగా ఉండాలని అనుకో. లీడర్ అనగా తన లక్ష్యాన్ని త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ పాటించేవాడే లీడర్ అండి. ఒక లీడర్‌ని చూడగానే మీకు ఆ సంస్థ గుర్తొస్తుంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారిని చూస్తే మీకు ఇస్రో సంస్థ గుర్తొస్తుంది. అంటే అతని లీడర్‌షిప్ ఆ సంస్థకి అంత అనుబంధంగా ఉండి ప్రభావం చూపిస్తుంది. అలాగే గంపా సార్ గారిని మనం చూసినట్లయితే మనకి ఇంపాక్ట్ గుర్తొస్తుంది. అంటే అతను మనకు అంత బాగా కనెక్ట్ అయ్యి మనల్ని ప్రభావితం చేశారు. ఒక ప్రొఫెసర్ గారంటే ఒక స్టూడెంట్స్‌ని కొన్ని ప్రశ్నలు వేస్తారు లీడర్‌షిప్ మీద. మీలో ఎంతమందికి తాతలు, ముత్తాతలు గుర్తున్నారు అని అడగగా దాదాపు అందరూ గుర్తులేదనే చెప్పారు. మరలా ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, మీలో ఎంతమందికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆది శంకరాచార్యులు, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్ గుర్తున్నారనగా అందరూ ముక్త కంఠంతో ఓ తెలుసు అన్నారు. అయితే మీ తాతలు, అవ్వలు గుర్తులేరు గాని మీరు ఎన్నరూ చూడనటువంటి వాళ్ళని ఎలా గుర్తుపట్టారు? ఎలా గుర్తుకొచ్చారని అడిగారు. అప్పుడు ఒక ఆమె లేచి, ఒక స్టూడెంట్ లేచి ఇలా అంటుందన్నమాట. సార్, మీరు వేసే ప్రశ్నలు నేను జవాబు చెప్తాను. మా పూర్వీకుల పేర్లు తెలియకపోవటానికి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ గుర్తుండటానికి కారణం ఏంటంటే, తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించే వారిని ఈ లోకం మరిచిపోతుంది. తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించే వాళ్ళని ఈ లోకం మర్చిపోతుంది. ఇతరుల కోసం జీవించే వారిని ఈ లోకం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది. స్వామి వివేకానంద ఇలా అంటారు, ఇతరుల కోసం జీవించేవాళ్ళు నిజంగా జీవించేవాళ్ళు, తన కోసమే జీవించాలనుకునే వాళ్ళు మరణించినట్లే లెక్క. ఓన్లీ దే లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద అదర్స్ ఆర్ మియర్ డెడ్ దాన్ అలైవ్ అని చెప్తారు స్వామి. ఇక్కడ మీకు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తానండి, చాలా అద్భుతమైన శ్లోకం ఇది. యద్దదాచరిత శ్రేష్ఠ తత్త దేవతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఒక గొప్ప వ్యక్తి లేదా నాయకుడు ఏ పని చేసినా సరే సామాన్యులు ఆయన అడుగుజాడల్లో నడుస్తాడు, మరియు ఆదర్శప్రాయమైన చర్యల ద్వారా అతను ఏ ప్రమాణాలు నిర్దేశిస్తాడో ప్రపంచమంతా అతన్ని అనుసరిస్తుంది. స్వామి వివేకానంద్ తీసుకోండి, గాంధీ గారిని తీసుకోండి, వాళ్ళ అడుగుజాడల్లో మనకు నడుస్తున్నాం కదా. అందుచేత లీడర్ ఏ పని చేసినా సరే త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ చేయాలండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒకసారి గాంధీ గారి సబర్మతి ఆశ్రమంకు ఒక ఆమె వస్తుంది, చిన్న పిల్లవాడిని తీసుకొని, 3-4 ఇయర్స్ బాయ్ని తీసుకుని వస్తుంది. సార్, గాంధీ గారు, నా పిల్లవాడు బెల్లం తింటున్నాడు, ఆరోగ్యం పాడైపోతుంది, మీరు కాస్త బుద్ధి చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గాంధీ గారు ఒక నిమిషం చూసి, ఏమ్మా 15 రోజులు పోయిన తర్వాత రా అంటారు. ఇందుకే పెద్ద ఆయన కదా, ఎందుకైనా మంచిగానే చెప్పాడు. మళ్ళీ 15 రోజులు పోయకొద్దామని 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొని వస్తుంది. గాంధీ గారు, మా పిల్లవాడికి మీరు బుద్ధి చెప్తానన్నారు. అప్పుడు గాంధీ గారు ఆ పిల్లవాడిని చూసి, నాయనా బెల్లం తినకు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటాడు. అప్పుడు ఏమంటుంది, ఈ ముక్క చెప్పడానికి మీకు 15 రోజులు పట్టిందా అని అడుగుతుంది. అప్పుడు గాంధీ గారు నవ్వేసి, లేదమ్మా, బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉంది, అందుచేత ఈ 15 రోజులు నేను బెల్లం తినకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేశాను, మీ వల్ల నేను కూడా బెల్లం తినడం మానేశాను. నేను ఏదైనా చెప్పాను అంటే నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే గానీ అవతల వాళ్ళకి చెప్పను. అంటే గ్రేట్ లీడర్స్ తాలూకా ట్రైట్స్ ఎలా ఉంటాయో చూడండి. అందుకే వాళ్ళు మహానుభావులు అన్నారు. తర్వాత అండి, నెక్స్ట్, చాలా మందికండి రకరకాల ట్రైట్స్ ఉంటాయండి. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. మీరు ఒక చిన్న
క్వశ్చన్ వేస్తాను మీకు. లీడర్ అంటే ఎలా ఉండాలి? లీడర్ అంటే ఎలా ఉండాలి అంటే ఓ సూటు బూట్ వేసుకొని ఉండాలా, బాగా డబ్బు ఉండాలా, బాగా చదువు ఉండాలా, లేకపోతే స్టేజ్ ఎక్కి బాగా స్పీచ్ ఇచ్చేటట్టుగా ఉండాలా, ఎలా ఉండాలి? మీ ఉద్దేశంలో లీడర్ కూడా ఎలా ఉండాలి? వాడికి ఏ క్వాలిటీస్ ఉండాలి? అది ఒకసారి ఎవరైనా ఒకరిద్దరు చాట్ బాక్స్లో పెట్టారు. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? మీ పెర్సెప్షన్లో లీడర్ అంటే ఎలా ఉండాలి? హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా, మంచి వెల్ డ్రెస్డ్ అయి ఉండాలా, మంచి వెల్దీ పర్సన్ అయి ఉండాలా, బాగా స్పీచ్ ఇచ్చి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేవాడుగా ఉండాలా? ఓకే. లీడర్ అనేవాడికి ఈ క్వాలిటీస్ ఏవి అవసరం లేదు. యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ మనం మొదట చెప్పుకున్నాం కదా. యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ ఈ రెండు ఉంటే చాలు. అతను మనసులో ఏమనుకుంటున్నాడో యువతల వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకున్న ప్రతి ఒక్కడు కూడా లీడరేనండి. నలుగురికి ఉపకారం చేయాలని బుద్ధున్న ప్రతి వాడు కూడా లీడరే. ఆ లీడర్కి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఆ లీడర్కి అటైర్ అక్కర్లేదు, ఆ లీడర్కి ఒక డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, ఒక పరపతి ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి వాడు మంచి క్యారెక్టర్ ఉన్నవాడు, మంచి హానెస్టీ ఉన్నవాడు చాలు. అది మెయిన్ క్వాలిఫికేషన్ లీడర్కి. అయితే కొందరు ఏమనుకుంటారంటే కొందరు చాలా బాగా మాట్లాడతారు, కొందరు బాగా వర్క్ డెలిగేట్ చేస్తారు. కొందరు లీడర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి యూనిక్నెస్ ఉంటుంది. కొందరు స్టేజ్ ఎక్కి బాగా మాట్లాడతారు, బాగా అట్రాక్ట్ చేయిస్తారు. కొందరు బాగా డెలిగేట్ చేస్తారు వర్క్. తన వర్క్ని మిగతా వాళ్ళని పంచుకోవడానికి ఏర్పాటు చేసి ఇతని ప్రెజర్ తగ్గించుకొని వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి వర్క్ డెలిగేట్ చేస్తారు. కొందరు టీంని ఇన్స్పైర్ చేసి పని చేయించుకుంటారు, కొందరు వాళ్ళు కూడా చేసి మిగతా వాళ్ళ చేత పని చేయించుకుంటారు. వీళ్ళందరూ కూడా లీడర్సేనండి. వాళ్ళ ఎబిలిటీస్ ప్రకారం ఆ రకరకాల ట్రేడ్స్ లక్షణాలు ఉన్నాయో ఆ ట్రేడ్ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. అందరూ లీడర్సే కానీ కొంతమందే ఎఫెక్టివ్ లీడర్స్ అండి. ఎఫెక్టివ్ లీడర్స్ అని ఎందుకు అన్నారండి? వాళ్ళు ఎందుకు స్పెషల్గా కనిపిస్తారు? కారణం వాళ్ళకు ఉండేటువంటి నాయకత్వపు లక్షణాలు. ఒక లీడర్ని మీరు ఇష్టపడుతున్నారంటే అతనిలో లీడర్షిప్ రైట్స్ ఎంతో ఉన్నతంగా హయ్యర్ లెవెల్లో ఉన్నట్లు భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సెషన్లోకి ఇప్పుడు సడన్గా గంపా సార్ వచ్చారనుకోండి, హలో హ్యాపీ ఈవినింగ్ అని అన్నారనుకోండి, అందరూ లేచి నిలబడి హ్యాపీ ఈవినింగ్ అంటామా? ఖచ్చితంగా అంటాం. అంటే గంపా సార్ అంటే అందరికీ అంత ఇష్టం, అందుకే మనం ఇమీడియట్గా కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి, లాంచ్ ఆఫ్ రోహిణి డాక్టర్ అబ్దుల్ కలాం గారు, ఇక్కడ సతీష్ ధావన్ గారు, అక్కడ రోహిణి రాకెట్ చూశారు కదా. దీని మీద చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది, మీకు చెప్తాను. లీడర్ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ. ఇది లీడర్ యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం అండి. 1979లో అబ్దుల్ కలాం గారు ఇస్రో SLV మిషన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. ఆయన ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు దానికి చైర్మన్. అప్పట్లో మొదటిసారి ఇండియాలోని శ్రీహరికోటలో రాకెట్ తయారు. 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత రోహిణి అనే రాకెట్ని ఆగస్టు 79లో లాంచ్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ లాంచ్ చేయటానికి 4 నిమిషాల ముందు అక్కడ కంప్యూటర్ డేటాబేస్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని ఇండికేషన్ వచ్చింది అని ఎక్స్పర్ట్ చెప్పినా సరే అబ్దుల్ కలాం గారు డెసిషన్ తీసుకుని లాంచ్ చేయమని సిగ్నల్ ఇచ్చారు. ఎందుకంటే ఆయనదే ఫైనల్ డెసిషన్ కాబట్టి అతను డైరెక్షన్ ఇచ్చారు. లాంచ్ చేశారు. మొదటి స్టేజ్ బాగా వెళ్ళింది, రెండో స్టేజ్కి ఫెయిల్ అయిపోయింది. ఆర్బిట్లోకి వెళ్ళవలసిన సెటిలైట్ కాస్త బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది. సో అబ్దుల్ కలాం గారికి ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అవడం చాలా బాధాకరంగా అనిపించింది. ఎలా మేనేజ్ చేయాలి, ప్రశ్న ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు అతని భుజాన్ని తట్టి వర్రీ అవ్వద్దని చెప్పి ప్రెస్ మీట్లో ఇలా చెప్తారు, డియర్ ఫ్రెండ్స్,
who have failed today. I want to support my technologists and scientists and my staff. Next year they will succeed. I take the whole responsibility for the failure. ఎంత చక్కగా చెప్పారో చూడండి. లీడర్ అంటే అది. మేము ఫెయిల్యూర్ అయినప్పటికీ మా వాళ్ళు బాగా పనిచేశారు, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇంకా బాగా పనిచేస్తాం అని హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత ఆశ్చర్యంగా నెక్స్ట్ ఇయర్ 18 జూలై 80లో అదే సెస్లైట్ని అబ్దుల్ కలాం గారు బ్రహ్మాండంగా లాంచ్ చేశారు. అప్పుడు సతీష్ ధావన్ గారు అబ్దుల్ కలాం గారిని పిలిచి ప్రెస్ మీట్కి ఆయనే సారథ్యం వహించమన్నారు. అంటే చూసారా సతీష్ ధావన్ గారు ఎంత అద్భుతమైన లీడరు. ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు ఆయన బాధ్యత వహించారు, సక్సెస్ వచ్చినప్పుడు సబార్డినేట్ క్రెడిట్ ఇచ్చారు. అంటే గుడ్ లీడర్స్ ట్రైట్స్ అంటే ఇలా ఉంటాయండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మదర్ ఈజ్ ఏ లీడర్. నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నానండి. ఖచ్చితంగా మదర్ ఈజ్ ఏ లీడర్, అది నాకు చాలా ఇష్టమైంది. మదర్ అంటే ఖచ్చితంగా మదర్ ఈజ్ లైక్ ఏ గాడ్. సో మన సనాతన హిందూ సాంప్రదాయంలో మాతృమూర్తికి తొలి స్నానం ఇచ్చామండి. అమ్మ ప్రేమ కోసం దేవుడు కూడా మానవ జన్మ ఎత్తాడంటారు. అంటే అమ్మ ప్రేమకు వెలకట్టలేనిది. సృష్టికి మూల కారణం స్త్రీయే కదండి. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. స్త్రీ ఆది పరాశక్తి. భార్యగా, తల్లిగా, చెల్లెలుగా, కోడలుగా, అత్తగా బహుపాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఎంతో హుందాగా ఆ పాత్రను పోషించినటువంటిది స్త్రీమూర్తి. గర్భం ధరించిన దగ్గర నుంచి ఒక బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎన్ని ఇబ్బందులకో లోనై నవమాసాలు మోసి నొప్పులు పడి భరించి బిడ్డలకి జన్మనిస్తుంది. బిడ్డలను అల్లారు ముద్దుగా చూసుకొని మాటలు, నడవడి, ఓర్పి, సహనము, ప్రేమ, దయ, చదువు, సంస్కారం నేర్పుతుంది. తల్లిని మించిన దైవం లేదు. మదర్ ఈజ్ లివింగ్ గాడ్. తల్లికి ఉన్న క్వాలిటీస్ ఏ లీడర్స్కి ఉండవండి. షీఈ్ అబవ్ లీడర్. ఒక అవధాని గారు ఇలా అంటారు, మేము చేసేది అష్టావధానం అయితే ఒక మాతృమూర్తి శతావధానం చేస్తుంది. అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి 10 వరకు ఒక మర మనిషిలాగా ఎటువంటి గుర్తింపు లేకుండా అహర్నిశలు పనిచేసినటువంటి ఏకైక జీవి ఎవరు అంటే అమ్మ. తన భర్త కోసం, తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అందుకే నేను మదర్ ఈజ్ మై లీడర్ అనే కాన్సెప్ట్ని ఎంచుకున్నాను. ఆది శంకరాచార్యులు రాసినటువంటి మాతృపంచకం కానీ మీరు చదివినట్లయితే కళ్ళల్లో నీళ్లు ఆగవండి. ఛత్రపతి శివాజీని వాళ్ళ అమ్మ జిజియాబాయి దేశభక్తి, ధీరత్వం ఉగ్గుపాలతో పోసి పెంచిందండి. అంటే శివాజీ అత్యంత శక్తివంతుడై, వీరుడై దేశాన్ని కాపాడాడు. అంటే ఇక్కడ తల్లి లీడర్షిప్ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ సక్సెస్ఫుల్ మదర్స్ ఆర్ నాట్ వన్స్ హూ హ్యావ్ నెవర్ స్ట్రగుల్డ్, దే ఆర్ ద వన్స్ హూ నెవర్ గివ్ అప్ డిస్పైట్ ది స్ట్రగుల్. విజయవంతమైన తల్లులు ఎప్పుడు కూడా కష్టపడిన వారు కాదండి. వాళ్ళు ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి వాళ్ళకు ఉందండి. నెక్స్ట్ స్లైడ్ అండి స్వామి గారు. మదర్ ఈజ్ ఏ లీడర్. మదర్ని ఎకానమీ సిస్టంలో పెట్టాను నేను. ఎకానమీలో ఎం ఫర్ మెంటార్. మదర్ ఈజ్ ఎ గుడ్ లిజనర్, ఫ్లెక్సిబుల్, నాలెడ్జబుల్. అంటే తన పిల్లలు ఎదగడానికి, సమాజంలో మంచి గుర్తింపు రావడానికి నిరంతరం కృషి చేసి తన పిల్లలను స్కిల్స్ ద్వారా మోటివేట్ చేస్తుంది మదరు. ఆబ్జెక్టివ్. తల్లి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటండి? తన కుటుంబాన్ని సపోర్ట్ చేయటం, కుటుంబ సభ్యుల తాలూకా బలాలు, బలహీనతలు తెలుసుకుని వాళ్ళని గైడ్ చేస్తుంది. వాళ్ళ లక్ష్యాలు చేరుకోవడానికి దోహదపడుతుంది. వాళ్ళ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి తగినటువంటి వనరులు చేకూరుస్తుంది. ట్రస్ట్ వర్ది. తల్లిని మించిన నిజాయితీ వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. హెల్ప్ఫుల్ టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు పిల్లల, పెద్దల అవసరాలు తీరుస్తున్న ఏకైక జీవి అమ్మ. చిల్డ్రన్ హోంవర్క్ కూడా దగ్గరుండి చేయిస్తుంది, ఎంత రాత్రి అయినా సరే. ఎంకరేజింగ్. పిల్లలను అన్ని విషయాల్లో ఉత్సాహపరుస్తుంది. వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినప్పుడు పొగుడుతుంది. పుట్టినరోజులు అవి ఘనంగా చేస్తుంది. చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమిస్తుంది. రెస్పాన్సిబుల్. కుటుంబ విషయాల్లో బాధ్యత వహిస్తుంది. పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి వరకు ఒక మర మనిషిలాగా పనిచేసి దేనిని ఆశించకుండా పిల్లలకు, భర్తకు బాధ్యతాయుతంగా సంసారాన్ని నడిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. లీడర్షిప్ ట్రైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అసలైన సబ్జెక్ట్లోకి వచ్చాం. లీడర్షిప్లో ఎకానమీ ఫార్మ్లో నేను తయారు చేశాను. ఎల్ ఫర్ లాయల్ అండి. అంటే లీడర్ అనేవాడు తను పని చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో విధేయుడుగాను, నమ్మకంగాను ఉండాలండి. ఇది లీడర్ యొక్క ముఖ్య లక్షణం. లిజనర్ కూడా. ఎందుకంటే లీడర్ షుడ్ బి ఏ గ్రేట్ లిజనర్. అవతల వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా విని
మంచి సొల్యూషన్ విన్నప్పుడే, జాగ్రత్తగా విన్నప్పుడే మనం మంచి సొల్యూషన్ అనేది ఇవ్వగలం. దెన్ లెర్నర్, లీడర్ ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలండి. అంటే నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్ వచ్చాయి కదండి, ఇలాంటి కొత్త విషయాలు నేర్చుకోవాలి లీడర్ కూడా. ఎంపతి, ఎంపతి అంటే సానుభూతి కాదండి, సహానుభూతి. అంటే ఎదుటి వాళ్ళు విషయం చెప్తున్నప్పుడు వాళ్ళ ప్లేస్లో మనం ఉండి అర్థం చేసుకొని షేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు సరైనటువంటి న్యాయం చేయగలరు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక సైకిల్ మీద ఒక పిల్లవాడు వెళుతూ ఉంటాడు. స్కూల్కి వెళ్తున్నప్పుడు పడిపోతాడు ఆ పిల్లాడు. పడిపోయినప్పుడు త్రోవలో వెళ్తున్న వాళ్ళు కొంతమంది చూసి అయ్యో పాపం అంటారు. అందులో ఒక స్టూడెంట్, కొంత ఏజ్డ్, అంటే ఒక 14 ఇయర్స్ బాయ్ వచ్చి ఆ పిల్లవాడిని లేపి ఆ సైకిల్ని ఒక పక్కన పెట్టి ఆ గాయాలు కడిగి దగ్గరలో డిస్పెన్సరీ తీసుకెళ్ళి ఐడిన్ అది పెట్టించి అతన్ని ఇంటికి చేరుస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఆ ఎంపతి అనేది లీడర్కి ఉండాలి. ఎడాప్ట్, నాట్ అడాప్ట్, ఎడాప్ట్. ఎడాప్ట్ అంటే అండ్ అకౌంటబిలిటీ. ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. లేటెస్ట్ టెక్నాలజీ చేంజెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. పాత పద్ధతులు మనం పక్కన పెట్టాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త కొత్త విషయాల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. టెక్నాలజీ అప్గ్రేడ్ మనం కూడా అప్గ్రేడ్. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. మీరు మీ పనిచేస్తున్న సంస్థలో విధి నిర్వహణకు సంబంధించి పనులకు జవాబుదారీగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అన్నది ఉండాలి. అలాగే డెలిగేషన్, డ్యూటీ అండ్ డిటర్మినేషన్. మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఒక పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ని మీ క్రింది టీం మెంబర్స్కి మీరు డెలిగేట్ చేయాలి. దానివల్ల మీకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మీకు బర్డెన్ అనేది, ప్రెషర్ అనేది తగ్గుతుంది. మీ టీం మెంబర్స్కి మీరు డెలిగేట్ చేయటం వలన అతను కూడా నేర్చుకొని మీలాగా నాయకుడిలాగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. మీ ఆప్షన్స్లో అతను మీ డ్యూటీలు చేయటానికి నాలెడ్జ్ని సంపాదించుకుంటాడు. డ్యూటీ అండ్ డిటర్మినేషన్, నిర్వహణ, నిబద్ధత. మీరు గోల్ రీచ్ అయ్యే వరకు మీకు ఇచ్చిన పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదుర్కొని నిశ్చయంతో, నిబద్ధతతో సక్సెస్ఫుల్గా నిర్వర్తించాలి. ఎనర్జీ అండ్ ఎంకరేజ్మెంట్, అంటే శక్తి, ప్రోత్సాహం. ఎఫెక్టివ్ లీడర్ ఎంకరేజెస్ ద టీమ్ మెంబర్స్ బై యూజింగ్ ఎనర్జీ అండ్ ఎంతూసియాజం. మీ టీం మెంబర్స్ ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేట్ చేయటం, ఒక ఇంక్రిమెంట్ కానీ, ఒక క్యాష్ అవార్డు కానీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం. అప్పుడే వాళ్ళు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. అది మనం చెయ్యాలి. రెస్పెక్ట్ టు పీపుల్, ఇష్యూస్ అండ్ సర్కమ్స్టెన్సెస్. టీం మెంబర్స్ని గౌరవిస్తూ వాళ్ళ సమస్యలను, పరిస్థితులను మనం అర్థం చేసుకుని చక్కటి పరిష్కారం చేసి అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మనం పాటుపడాలి. అలాగే సెల్ఫ్లెస్నెస్ అండ్ సాక్రిఫైజెస్. నిస్వార్థంతో పని చేయాలండి, ఏది ఆశించకూడదు. అవసరం అయితే త్యాగం కూడా చెయ్యాలి. ఆనరబుల్ అండ్ హంబల్, గౌరవప్రదంగా ఉండాలి, వినయపూర్వకంగా ఉండాలి లీడర్ అన్నవాడు. తర్వాత ఇంటిగ్రిటీ, నిజాయితీగా ఉండాలి, నమ్మకస్తుడుగా ఉండాలి. అగ్రీ టు మిస్టేక్స్, ఏదైనా తప్పు చేసామనుకోండి ఒప్పుకోవాలి. ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్, ఐ విల్ రెక్టిఫై ఇట్. అంటల్లో తప్పేం లేదు. ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చేయాలి, అంటే మనస, వాచ, కర్మణ చేయాలి. ప్యాషన్, ప్యాషన్ అంటే మంచి అభిరుచిని ఉండాలండి. నో నెగ్లిజెన్స్ టువర్డ్స్ వర్క్, వర్క్ మీద మనం నెగ్లిజెన్స్ అనేది చూపించకూడదు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి నేను యాడ్ చేశాను, ఫీడ్బ్యాక్. మీరు చేసిన పని ఎలా ఉందని పైవారి దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అప్పుడే మీ మిస్టేక్స్ అంటే ఏవైనా ఉంటే వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే వాటిని మీరు సరిదిద్దుకోవాలి. అందుకే మిమ్మల్ని మేము ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటాం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక కుర్రవాడు పనిచేస్తుంటాడు, ఒక 10 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ బాయ్. చక్కగా పనిచేస్తాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 10 వరకు వాళ్ళు చెప్పిన పనులన్నీ, బట్టలు ఇస్త్రీ చేయడం ఏంటి, ఇల్లు తోడడం ఏంటి, మొక్కలకు నీళ్లు పెట్టడం ఏంటి, అన్ని పనులు A to Z. బజార్కి వెళ్ళి అన్ని పనులు చేయటం అన్నీ చేస్తాడు. ఇన్ని చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి అనిపిస్తుంది, నేను సక్రమంగా పనిచేస్తున్నానా, నాకు వీళ్ళు ఏమీ అంటం లేదే, వీళ్ళ దగ్గర నుంచి నేను ఇలాగా ఒక ఫీడ్బ్యాక్ అడగాలి అని చెప్పేసి ఒక రోజు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి 10 కాయిన్లు ఏమని అడుగుతాడు. ఓకే, నాకు అప్పుడు ఈ కాయిన్ మెషిన్స్ ఉండేవి టెలిఫోన్ సిస్టంలో. సార్ నాకు ఫలానా నెంబర్ డైల్ చేసి కాయిన్స్ వేస్తూ ఉండండి, నేను అవతల వ్యక్తితో మాట్లాడాలి అంటే ఆ పాపం షాప్ ఓనర్ హెల్ప్ చేస్తాను. ఆ రింగ్ అయినప్పుడు
ఆ బిజినెస్ మ్యాన్ ఫోన్ ఎత్తాడు. ఎవరు మాట్లాడేది అనగానే ఇతను అంటాడు, నేను ఒక పేదవాడినండి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను, నాకు ఎవరూ లేరు, మీరు సహాయం చేస్తే మీ ఇంట్లో నేను పనిచేయడానికి వస్తానండి అని చెప్తాడు. మాకు ఒక చక్కటి కుర్రాడు ఉన్నాడయ్యా, బాగా పనిచేస్తాడు, నువ్వు అవసరం లేదు అంటాడు. లేదు లేదండి, నేను ఇంకా బాగా పనిచేస్తాను, అతను 8 గంటలు పనిచేస్తే నేను 12 గంటలు పనిచేస్తాను అంటాడు. లేదు లేదు మాకు అవసరం లేదు. లేదు పోనీ అతనికి ఎంత జీతం ఇస్తున్నారని చెప్పంటే 5,000 ఇస్తాను. నాకు 3,000 ఇచ్చినా చాలండి, నేను బాగా పనిచేస్తానండి, నన్ను తీసుకోండి, నాకు ఎవరూ లేరు, నీకేమైనా కావాలంటే డబ్బులు ఇస్తాను, బట్ నీకు ఉపయోగపడుతుంది, అంతేగాని నేను ఆ కుర్రవాడిని ఎట్టి పరిస్థితుల్లోని తీయను, అతను మాకు చాలా బాగా పనిచేస్తాడు అనేటప్పటికి అలాగే అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఓ ఐ గాట్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అప్పుడు షాప్ ఓనర్ అంటాడు, ఏమయ్యా నేనే నీకు ఇస్తాను పని, నువ్వు ఎందుకు వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటావు, నా కొట్లో జాయిన్ అవ్వు, నీకు 3,000 అంటే 5,000 ఇస్తానంటాడు. లేదు సార్, నేను పని చేస్తున్న ఇంటికే నేను ఫోన్ చేశాను, నా నా పని ఎలాగ ఉందని తెలుసుకోవడానికి వాడేనండి ఈ ఫోన్. ఓ చాలా తెలివైన వాడు అయ్యాను అంటే ఫీడ్బ్యాక్ ఆ రకంగా కూడా డిస్క్రీట్గా మనం అప్టైన్ చేసుకోవాలి. ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడే మన తాలూకా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం సరి చేసుకుంటాం. అందుకే మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటాం, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్. ఓకే, తర్వాత అండి నెక్స్ట్ స్లైడ్ అండి. సక్సెస్ఫుల్ లీడర్ జలంధర్ నాయక్ ఇన్స్పైరింగ్ స్టోరీ, వెరీ ఇన్స్పైరింగ్ అండి ఈ స్టోరీ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో ఈవిడ డాక్టర్ బృందా దేవరాజ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాందమహల్. ఆ పక్కన ఉన్నతను జలంధర్ నాయక్ రోడ్ వర్క్ చేస్తూ ఉంటాడు. సరే, ఒడిశాలో నుండి కాందమహల్ డిస్ట్రిక్ట్లో బృందావన్ దేవరాజ్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ప్రజలకి ఏదైనా మంచి చేయాలనేటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి ఆమె. అయితే ఒడిశా రాష్ట్రంలోని అంతులేని పేదరికం, తేడా తెలియని అభివృద్ధి, అనేక గ్రామాల్లో రోడ్ కనెక్టివిటీ ఉండదు, చదువు ఉండదు, వైద్యం ఉండదు. అయితే ఆ కలెక్టర్ ఒక రోజు పొద్దున్నే లేచి పేపర్ చదువుతుంటే ఒక వార్త ఆమెని ఆకర్షించింది. ఆ వార్త సంపూర్ణంగా చదివి వివరాలు తెలుసుకుని సిగ్గుపడింది. ఈ వ్యవస్థకు మనం ఏమీ చేయలేకపోతున్నామని బాధపడింది. వెంటనే డ్రైవర్ని పిలిచి గుంచాలి అనే ఊరి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తుంది. అంటే దానికి అసలే సరైన మార్గం లేదండి అని డ్రైవర్ చెప్పినా సరే, లేదు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు తీసుకెళ్ళు, అక్కడి నుంచి నేను నడిచి వెళ్తానండి. అక్కడికి చేరుకున్న తర్వాత అతను అక్కడ వాళ్ళని అడుగుతుంది, జలంధర్ నాయక్ అంటే ఎవరు? వాళ్ళు సమాధానంగా, ఆయన ఒక మట్టి మనిషి అండి, 45 సంవత్సరాలు ఉంటాయి, ఆయన ఊరి పేరు అది చెప్తారు, వెళ్ళమంటారు. అయితే ఆ ఊరికి రోడ్డు కనెక్టివిటీ లేదు, కరెంటు లేదు, త్రాగునీరు లేదు, స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, దుర్భర జీవితం గడుపుతున్నారు. ఒక్కొక్కరి ఆ ఊరు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు కూడా. ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు వేయాలనేటువంటి నిర్ణయం జలంధర్ ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆ ఊర్లో చిన్న పిల్లలు ఫుల్బాణిలోని పాఠశాలకు వెళ్ళాలంటే అవస్థలు పడి 15 కిలోమీటర్లు కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఆ ఏరియా ఎమ్మెల్యే ఎంపీని అడిగినా సరే వాళ్ళకి లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకి అసలు పట్టదండి. సో ఇలాగా దాంతో జలంధర్కి ఒక ఆలోచన వచ్చింది, కనీసం తన ఊరికి తను రోడ్డు వేసుకోలేనా అనుకుని భార్యతో ఒకసారి అంటాడు, నువ్వు నాకు సహకరిస్తే నేను ఈ 15 కిలోమీటర్ల రోడ్డు వేస్తాను అంటే తప్పకుండా అంటుంది భార్య. అతను రోజు పలుగు పారా తీసుకొని సద్యాన్నం మూట కట్టుకొని పొద్దున్నే 8 గంటలకు బయలుదేరికి వెళ్ళి రోడ్డు వర్క్ చేస్తూ మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తూ ఉంటాడు అనమాట. ఇలాగా అతను రాళ్ళు రప్పులు తొలగిస్తూ రోడ్డు వేసుకుని వెళ్ళిపోతుంటే మొత్తం టార్గెట్ అయింది 15 కిలోమీటర్లు. అయితే ఏ ఒక్కడో సహకరించలేదు ఆయన. అయితేనేమి 2 ఏళ్ల పాటు శ్రమించి 8 కిలోమీటర్ల రోడ్డు తను ఒక్కడే వేసుకున్నాడండి. ఈ విషయం స్థానిక పత్రికలో ఒక జర్నలిస్టు మనసు కలిసివేసేలాగా జలంధర్ కథను రాశాడు. అది ఈ కలెక్టర్ దగ్గరికి చేరింది. ఈ వ్యవస్థలో తను కూడా భాగస్వామి అయిన సిగ్గుపడింది. ఆ భావంతో ఆమె తలవంచుకునేలాగా చేసింది. అందుకే ఆ ఊరికి వెళ్ళి అతను కలిసి జలంధరు ఆమెతో ఏమన్నాడంటే, 2 ఏళ్ళు ఆగండి మేడం, ఇంకా 7 కిలోమీటర్లు పూర్తి చేస్తాను అన్నాడు. అంటే ఎంత అమాయకుడో చూడండి. మీరు రోడ్డు చేయండి, మీరు రోడ్డు వేయండి అని అడగలేదు. ఇంకా 2 కొద్ది రోజులు ఆగండి, నేను ఇది కూడా పూర్తి చేస్తానంటాడు. ఆవిడ ఒకసారి సిగ్గుపడి, ఒకసారి చూద్దాం అనేది జలంధర్ని తీసుకుని వెళ్ళి ఆ రోడ్డు అంతా చెక్ చేస్తుంది. ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని చూసి ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచి జలంధర్తో, అయ్యా మీ త్యాగం నిరుపమానమైనది అని అతను చేయి పట్టుకుని, మిగతా 7 కిలోమీటర్ల రోడ్డు నాకు వదిలేయండి అని తను అందుబాటులో ఉన్న ఏవో నిధులు అడ్జస్ట్ చేసి రోడ్డు పూర్తయ్యే వరకు దాని నిర్మాణ పర్యవేక్షణ కూడా ఆ కలెక్టర్ గారే స్వయంగా చేసింది. అంతేకాదు ఇప్పుడు ఆ ఊరికి రోడ్డుతో పాటు కరెంటు పోల్స్, లైన్స్, మంచినీటి సరఫరా, ప్రణాళికలు అన్నీ కూడా రూపుదిద్దుకున్నాయి.
అంటే మరో విషయం ఏమిటంటే ఈ 2 ఏళ్ళు జలంధర్ పనిచేసినటువంటి పనికి ఉపాధి హామీ కింద కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే జలంధర్ ఎంత స్ఫూర్తితో, నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో తన కార్యసాధన సఫలీకృతం చేశాడో చూడండి. మనకు అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క మనిషి 7 కిలోమీటర్లు రోడ్డు వేసాడంటే 2 ఏళ్ళు కష్టపడి ఎంతైనా ఆశ్చర్యం వేస్తుంది కదండి. అది ఒంటి చేత్తో నిర్మాణం సామాన్యం కాదు కదా. అంటే సక్సెస్ఫుల్ లీడర్ అంటే జలంధర్ అనేటువంటి స్ఫూర్తి మనకి కొంతవరకైనా తీసుకుంటే లైఫ్లో మనం కూడా సక్సెస్ఫుల్ లీడర్ అవుతామని ఈ కథ మనకు చెప్తుంది. నెక్స్ట్ అండి, ఈ కథ అందరికీ నచ్చిందా అండి? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ నెక్స్ట్ స్లైడ్. ఆల్మోస్ట్ అన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇంటిగ్రిటీ ఉండాలి, ఎబిలిటీ టు డెలిగేట్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్ అనేది ముఖ్యమండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక పని చేసే, ఒక పని మనం రిసీవ్ చేసుకునేటువంటి ఒక సక్సెస్ అండ్ అవతల వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్పేటువంటి ఖచ్చితంగా ఉండాలి. లెర్నింగ్ ఎజిలిటీ ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ఎంపతి చెప్పుకున్నాం, కరేజ్, రెస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. ఇవన్నీ ఆల్మోస్ట్ చెప్పుకున్నవే. మేనేజర్ వర్సెస్ లీడర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మేనేజర్కి ఏం క్వాలిటీస్ ఉంటాయి, లీడర్కి ఏం క్వాలిటీస్ ఉంటాయి, ఇది మనం చూసినట్లయితే మనకి విపులంగా తెలుస్తుంది. మేనేజర్ సెట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కంపెనీ. మేనేజర్ అన్నవాడు సంస్థ యొక్క లక్ష్యాలు నిర్దేశిస్తాడండి. లీడర్ అనేవాడు మేనేజర్ అభివృద్ధి చేసిన లక్ష్యాలను టీం మెంబర్స్కి చెప్పి ఒప్పిస్తాడండి. మేనేజర్ సంస్థ యొక్క పాలసీని లీడర్స్కి తెలియచేస్తే లీడర్ అనేవాడు ఆ పాలసీకి అనుగుణంగా పనిచేసేటట్టుగా గ్రూప్ మెంబర్స్కి చెప్తాడండి. మేనేజర్ గ్రూప్కి ఆదేశాలు ఇస్తే లీడర్ అనేవాడు గ్రూప్ మెంబర్కి సూచనలు అందిస్తాడండి. మేనేజర్ సంస్థని మెరుగుపరచడానికి ఆలోచనలు క్రియేట్ చేస్తే మేనేజ్మెంట్ ఆలోచనలను ఉద్యోగులపై వాస్తవికంగా పనిచేసేటువంటి స్ఫూర్తి కలిగిస్తాడు. మేనేజర్ సంస్థలో విషయాలపై దృష్టి పెడతాడు, లీడర్స్ గ్రూప్ మెంబర్స్ పై దృష్టి పెడతాడు. మేనేజర్ ప్లాన్ చేస్తాడు, లీడర్ అనేవాడు ఉద్యోగుల్ని పనిచేసేలాగా ప్రభావితం చేస్తాడు. లీడర్ సంస్థలో ఉన్న ఉద్యోగుల్ని టాస్క్ కంప్లీట్ చేయడానికి మోటివేట్ చేస్తాడండి. కంపెనీ విజన్ అమలు చేయడానికి ఉద్యోగులను ప్రోత్సాహపరిచి ఆ పనులు చక్కగా నిర్వహించేటట్లుగా చేస్తారు. లీడరు మార్గదర్శకులుగా ఆకర్షణీయంగా ఉంటారు. సో ఇది మేనేజర్ వర్సెస్ లీడర్. అంటే మేనేజర్కి లీడర్కి ఎంత తేడా ఉందో గమనించారు కదా. ఇప్పుడు మీకు ఒక చాలా టైం అయింది, బోర్ కొట్టినట్టుగా చిన్న పజిల్ చేద్దామండి. అంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా. ఒక చిన్న పజిల్, వెరీ చాలా సింపుల్. ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. ఏమంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి సార్. చిన్న పజిల్ అందరూ నోట్ చేసుకోండి. 1 is equal to 5, 2 is equal to 10, 3 is equal to 15, 4 is equal to 20, 5 is equal to what? మళ్ళీ చెప్తాను. 1 is equal to 5, 2 is equal to 10, 3 is equal to 15, 4 is equal to 20, 5 is equal to what? ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. వెరీ గుడ్ అండి. అందరూ కూడా ఎగ్జాంపులరీ. ఎవరైతే 5 is equal to 1 రాశారో దే ఆర్ సూపర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పైన 1 is equal to 5 అన్నప్పుడు కింద 5 is equal to 1 అవుతుంది కదా ఆటోమేటిక్గా. సో వెరీ గుడ్ సార్. కొద్దిగా మన బ్రెయిన్ రిఫ్రెష్ అవడానికి ఇది పెట్టాను, అంతకంటే ఏం కాదు. ఇంకా ముందు స్లైడ్కి వెళ్ళాలి సార్. సార్ ప్రీవియస్ స్లైడ్కి. స్వామి గారు దాని తర్వాత అదేనా వచ్చింది? ఓకే. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక చిన్న కేస్ స్టడీ పెడతానండి. ఇది నేను ఒక్కడే ఈ కేస్ స్టడీ తయారు చేశాను నేను పర్సనల్గా. సో దీన్ని మీరందరూ కూడా దీనికి ఆన్సర్ చెప్పాలి. నేను చదువుతాను, మీరు కూడా ఒకసారి చూడండి. థింక్ యువర్ ఏ లీడర్ ఇన్ ఏ ఫార్మా ఇండస్ట్రీ. Fire accident took place in your pharma company due to reactor blown off.
50% of property was burnt, damaged due to reactor blown off. Company wants to give layoff, but union opposing to it. Leader gave many suggestions to company for rebuilding damaged portion by using services of existing employees, but not agreeing to layoff. As a leader, how do you tackle this issue and bring suitable solution to both employees and employer and make a win-win situation? వీళ్ళు ఎవరైనా 1 by 1 ఒక 4-5 రెస్పాండ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కేస్ స్టడీ. ఎందుకంటే లీడర్స్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి, లీడర్ ఎలాగా దీన్ని సాల్వ్ చేయాలి అన్నది మీ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంది. అంచేత మీరు ఫస్ట్ ఎవరో హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ కూడా జరుగుతుంది. సార్ ఎవరు చెప్తారు ఫస్ట్? ఫస్ట్ ఈజ్ బెస్ట్. సుదర్శన్ మీరు చెప్తారా? యా మేడం చెప్పండి, హసీనా మేడం. Sir, I would like to try the answer. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. 50% burn అయింది కాబట్టి ఇంకా 50% రిమైనింగ్ ఉంది. So leader should talk to the team, do little more hard work for a while, and వచ్చిన revenue తో they can build the loss. దాంతో company happy, then the manpower also will be happy. వెరీ గుడ్, యువర్ సజెషన్ ఇస్ గుడ్. ఇంకా బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో చెప్పాలంటే 20 నుంచి 30 పాయింట్స్ ఉన్నాయి. మీరు ఒక్క పాయింట్ చెప్పారు, ఇంకా ఎనీ అదర్ పాయింట్స్? అందరికీ ఛాన్స్ ఇద్దాం. శ్రీనివాసరావు గారు, సామ్రాజ్యం మేడం. శ్రీనివాసరావు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఫైర్ యాక్సిడెంట్ కంపెనీ 50% ప్రాపర్టీ లాస్ అని చూపిస్తున్నారు కదా. అవును. సో ఆ లాస్ ఎందుకయింది, ఆ రీజన్ ఏంటి, అది తెలుసుకోవాలి సార్. అది ఓకే. నెక్స్ట్ ఆ డామేజ్ ఎవరికి అయింది, దాని యొక్క పరిహారం అనేది వాళ్ళకి ఇవ్వాలి సార్. ఆ నెక్స్ట్ ఫ్యూచర్ లోని ఇటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా కొద్దిగా జాగ్రత్త పడాలి సార్. ఓకే. అదే సార్ నా సజెషన్. ఓకే. నెక్స్ట్ సుదర్శన్ గారు మీరు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకైందనే రీజన్ పైన ఫస్ట్ ఆలోచన చేయాలి సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఎలా దాన్ని అధిగమించాలనే వాటిపైన కంపెనీ మరియు ఆ యూనియన్ సంబంధించిన వాళ్ళతో చర్చ నిర్వర్తించాలి సార్. ఓకే. తర్వాత ఎవరిదైతే మిస్టేక్ ఉందో వాళ్ళకి కొన్ని సర్టెన్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళని కాస్త దూరం పెట్టి మిగతా వారితో ఆ వర్క్ చేయించాలి సార్. ఓకే. అప్పుడు మనం కంపెనీ వారితో కూడా ఏదైనా మన ఆలోచనలు షేర్ చేసుకోవడానికి ఉంటుంది సార్. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ ఇష్యూ జరిగిన వాళ్ళ ముందర ఉంటే దాని గురించి ఎక్కువగా ఫ్రస్ట్రేట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే ఆ యూనియన్ వాళ్ళకి ఒక 2 to 3 days ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు అది మనం ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ తో కంప్లీట్ చేస్తున్నట్టు చూసుకోవాలి సార్. వెరీ గుడ్ అండి, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంకా ఎవరెవరు రెస్పాండ్ అవ్వాలండి? అందరూ కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది ఉద్దేశంలో. ఇందులో మీ తాలూకా లీడర్షిప్ ట్రైట్స్, క్వాలిటీస్ అన్ని బయటపడతాయి. ఇలా అనలైజ్ చేయటం వల్ల మనకి మంచి విషయాలు తెలుస్తాయి. లక్ష్మి గారు చెప్తారా? మ్యూట్ కరో సార్. యా చెప్పండి. చెప్పండి సార్. అది యాక్చువల్లీ 50% ప్రాపర్టీ బర్న్ అయింది కదా సార్, దానికి ఇన్సూరెన్స్ అది కూడా ఉంటుంది కదా సార్?
ఎగ్జాక్ట్లీ యు ఆర్ వెరీ గుడ్ పాయింట్. చెప్పండి. దాంతో ఎలాగా వస్తుంది కాబట్టి మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని లైన్ లో పెట్టొచ్చు సార్ కంపెనీని. వెరీ సో గుడ్. ఇలా మీన్ వైల్ ఎలాగా వర్క్ కొంచెం కొంచెంగా మొత్తం వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది కదా సార్. అంటే రియాక్టర్ అంటే ఒక ప్లేస్ లో అవుతుంది, మిగతాయి కొంచెం కొన్ని బాగానే ఉంటాయి కదా సార్. యా, సో దాంతో వర్క్ కంటిన్యూ చేయొచ్చు సార్. వెరీ గుడ్ అమ్మా, మంచి పాయింట్ చెప్పారు. నెక్స్ట్ సత్యబాబు you, గారు. సార్ చెప్పండి. సార్ Unmute సార్ చేయండి. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. సార్ ఇక్కడ సార్ వాట్ ఐ అండర్స్టూడ్ my point of view is a leader gave many suggestions to company for rebuilding damaged portion by using services of existing employees అండి. వెరీ గుడ్ సార్. అది అక్కడ పాయింట్ బేస్ చేసుకొని ఇట్స్ మనకి లే ఆఫ్ కి వెళ్ళకూడదు. సో అందరూ యూనిటీగా ఒక డెసిషన్ తీసుకోవాలి, లీడర్ ఫాలో కావాలి. అంటే ఏంటంటే కొంత సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందండి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్ గా అది కంటిన్యూ అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ పోకూడదు. సో యూనిఫామ్ గా ఏం చేస్తారంటే ఎక్స్ట్రా వర్క్ చేయడం ప్లస్ ఎక్స్ట్రా వర్క్ చేయటం, అంటే హాలిడేస్ ని కొంచెం క్యాన్సిల్ చేసుకొని చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత అట్ ద సేమ్ టైం కొంత టైము శాలరీస్ 1 or 2 months శాలరీస్ కూడా తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయి సార్. వెరీ గుడ్ అండి, చాలా పాయింట్ చెప్పారు. ఇంకొక ఛాన్స్ ఇద్దాము. బిస్మిల్లా గారు, మీరేం చెప్పదలుచుకుంటారా? సార్ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ సార్. అంతే జస్ట్ చెప్పండి సార్. మనకి దీంట్లో ముఖ్యంగా అట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆర్సీఏ చేస్తారు, రూట్ కాజ్ అనాలిసిస్. యా, వెరీ గుడ్ సార్. ఎలా జరిగింది ఎలా అనేది ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్. తర్వాత కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్, కాపా. సో దానివల్ల అది డేటా తీసుకొని కూర్చొని ఫర్ అష్యూరెన్స్ టు మేనేజ్మెంట్ అండ్ వాట్ ఈస్ లూప్ హోల్స్, జరగకుండా మెయింటెనెన్సెస్ ఏమైనా జరిగాయా, లూప్ హోల్స్ ఉన్నాయా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని దానిపై డిస్కస్ చేసి కంక్లూజన్ తీసుకొని క్లారిటీ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. దానివల్ల బోత్ పార్టీస్ టు సాటిస్ఫై. దీనిలో ఎంప్లాయీస్ కి సార్ చెప్పండి. దీనిలో ఆర్గనైజేషన్ బర్న్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎంప్లాయీస్ కి బర్డన్ ఉండదు కూడా. ఎందుకంటే ఇక్కడ కాదు ఎక్కడ మనం ఎందుకు పే చేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలి? ఎంప్లాయీస్ ఎస్ ఎ వర్కర్, కంపెనీ ఇస్ ఎ ప్రాపర్టర్. కరెక్ట్. సో దట్ ఈస్ సార్. వెరీ గుడ్ సార్, బాగా చెప్పారు. విజయ్ ప్రశాంత్ మేడం, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రశాంతి మేడం ఉన్నారా? ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వండి. ఇమాం గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. చెప్పండి సార్. చెప్పండి. దీంట్లో 50% బర్న్ అయింది కాబట్టి ఫస్ట్ మనము ఈ ఫార్మా కంపెనీకి ఇన్సూరెన్స్ అయి ఉంటుంది మేడం చెప్పినట్లని. దీంట్లో మనము టూ టైప్స్ ఆఫ్ లాస్ ని మనము లెక్క పెట్టాలి. నెంబర్ 1, మన ఎంప్లాయర్స్ ఎంత లాస్ జరిగింది, ప్రాపర్టీ ఎంత లాస్ జరిగింది. సో ఎంప్లాయర్స్ జరిగే లాస్ ని మనము మళ్ళీ తిరిగి ఇవ్వలేము, బట్ ప్రాపర్టీని మనం ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ప్రాపర్టీని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. మనం ఎంప్లాయర్ నమ్మకాన్ని మనము ఎప్పుడే కానీ వాళ్ళ శాలరీ కట్ చేసి కానీ లేదా కంపెనీ బిల్డ్ చేయడానికి మాత్రం వాళ్ళ మీద బటన్ వేయకూడదు. ఇన్సూరెన్స్ ద్వారా ఆ అమౌంట్ ని ఫుల్ఫిల్ చేసుకొని డిమోటివేట్ అయిన వర్కర్స్ ని మోటివేషన్ చేసి మళ్ళా ఆ కంపెనీని బిల్డ్ చేయడానికి మోటివేషన్ చేసి ఆ కంపెనీకి సంస్థకి విశ్వాసపూర్వకంగా పనిచేయడానికి వాళ్ళకి మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ కంపెనీ మళ్ళా విజయ పథకం ఎగిరివేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్, చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారా? ఫాస్ట్గా చెప్పాలి, టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్గా. ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు చెప్పండి. నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాం, నెక్స్ట్ స్లైడ్కి. ఓకే అండి, అందరూ కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారండి. నేను గమనించిన విషయాలు ఇందులో ఏంటంటే, ఇటువంటి పరిస్థితిలో
నాయకుడుగా సంస్థలో ఉద్యోగులు మరియు యూనియన్ యొక్క అవసరాలని పరిగణలోకి తీసుకునేటువంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్ విధానాన్ని తీసుకోవాలి. అంటే ఏది తీసుకున్నా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మొదట ఫైర్ యాక్సిడెంట్ వల్ల నష్టం జరిగిందన్నా అది ఆర్థిక ప్రభావాన్ని మనం అంచనా వేయాలి. ఎంతవరకు డ్యామేజ్ అయిందని మనం అంచనా వేయించి అనలైజ్ చేసి లే ఆఫ్ అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది అని మనం అసెస్ చేయాలి. అలాగే లే ఆఫ్ విధించడం వల్ల ఉద్యోగులకి ఎంతవరకు ప్రభావితం అవుతుంది, ది ఇంపాక్ట్ ఆఫ్ లే ఆఫ్ ఆన్ ఎంప్లాయీస్ ఈజ్ ఆల్సో టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. రెండోది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అందరూ ప్యానికీలో ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలు ఉండవేమో, రేపు పొద్దున్న మనకి ఎలా గడుస్తుంది కాలం అనేటువంటి ప్యానికీలో ఉంటారు. ఆ విషయం తెలుసుకొని లే ఆఫ్ తాలూకా ప్రభావం వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళ సలహాలు కూడా మనం పరిగణలో తీసుకోవాలి. వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి మెంబర్స్కి అందరికీ అడ్రస్ చేసి యూనియన్ వాళ్ళు మీరేమి గాబరా పడకండి, మేము తగిన చర్యలు తీసుకుంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పీస్ ఆఫ్ మైండ్లోకి తీసుకురావాలి. అది మూడోది, కంపెనీ యొక్క దెబ్బతిన్న భాగాన్ని పునర్నిర్మించడంలో ఉద్యోగులు పాల్గొనేలాగా యూనియన్ తాలూకా సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఇద్దరికీ కూడా విన్ విన్ సిచ్యువేషన్ అవ్వచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే నిపుణులైన మ్యాన్ పవర్ని మనం వాడుకోవడం కొంతవరకు హెల్ప్ జరుగుతుంది. ఇంకా నిపుణులు లేకపోతే పైనుంచి తెచ్చుకుంటాం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు వస్తుంది, వీళ్ళు ప్రీమియం సరిగ్గా కట్టారా లేదా, ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కూడా తయారు చేయాలి. ఒక కమిటీని అపాయింట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీని పిలిచి వాళ్ళ చేత అసెస్ చేయించి ఇంత భాగం కాలిపోయి ఎంత వస్తుంది అంటే, ఒక ₹1 కోటి డ్యామేజ్ జరిగింది అనుకోండి, కనీసం 80 లక్షలు 60 లక్షలు వస్తుందంటే పర్వాలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే ముందస్తు పదవి విరమణ అంటే ఏంటి, ఒక ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా కొంతమందిని ఎంప్లాయీస్ని ఒక 10% అయినా తగ్గించుకోవచ్చు. ఏజ్డ్ పీపుల్ 55 క్రాస్ ఉన్న వాళ్ళని తగ్గించుకొని వాళ్ళకి కొంత సొమ్ము వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా కొంతమంది మ్యాన్ పవర్ని తగ్గించుకోవచ్చు. ఇలాగా తర్వాత ఏంటంటే లే ఆఫ్ ఇచ్చేటప్పుడు సగం జీతమే ఇస్తారు. సో దానికి యాక్సెప్ట్ చెయ్యాలి వాళ్ళు. ఎంప్లాయీస్ అందరూ కూడా లే ఆఫ్ ఇచ్చేటప్పుడు 50% శాలరీ ఇస్తారు. దాన్ని వాళ్ళు ఒప్పించుకోగలిగేటట్టుగా యూనియన్స్ ఉండాలి. తర్వాత ఒక పెద్ద కమిటీని వేసి అందులో లోకల్ లీడర్స్, కలెక్టర్, యాజమాన్యం, యూనియన్ లీడర్ వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే చేసుకొని ఒక అగ్రిమెంట్ రాసుకొని సైన్ చేసుకోవాలి. లేకపోతే రేపు పొద్దున యూనియన్ డీవియేట్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ డీవియేట్ అవ్వచ్చు, ఎవరైనా డీవియేట్ అవ్వచ్చు. సో వీళ్ళందరినీ కలెక్టివ్గా తీసుకొని ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కూడా తయారు చేసుకొని బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు తీసుకున్నైతే ఆ రీబిల్ట్ అనేది కంపెనీని చేయవచ్చు. దీస్ ఆర్ ది పాయింట్స్. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ స్వామి గారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఇది క్రాబ్ మెంటాలిటీ. దీని పేరే క్రాబ్ మెంటాలిటీ. ఇప్పుడు క్రాబ్ మెంటాలిటీ మీద మేము ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక చెరువు గట్టు పైన ఒక అతను చెరువు గట్టు పైన కూర్చొని క్రాబ్స్ అంటే పీతలు అమ్ముతూ ఉంటాడండి. అతడు 2 బకెట్స్ పెట్టుకున్నాడు. ఒక బకెట్ పైన ఏ అని రాశాడు, ఒక బకెట్ పైన ఆరెంజ్ బకెట్ పైన బి అని రాశాడు. టైప్ ఏ బకెట్లో రెడ్ క్రాబ్స్ ఉంటాయి, టైప్ బి బకెట్లో ఎల్లో క్రాబ్స్ ఉంటాయి. టైప్ ఏ బకెట్లో బ్లూ అంటే బకెటే కానీ అందులో రెడ్ క్రాబ్స్ ఉన్నాయి. టైప్ బిలో ఎల్లో క్రాబ్స్ ఉన్నాయి అని చెప్తాడు. అంటే క్రాబ్స్ కొనడానికి వచ్చిన అతను ఇలా ఏ బి అని 2 బకెట్లు ఎందుకు పెట్టావు అని అడిగినప్పుడు క్రాబ్స్ అమ్మేవాడు ఇలా చెప్తాడు, టైప్ ఏలో ఉన్నటువంటి రెడ్ క్రాబ్స్ ఒకదాన్ని ఒకటి పట్టుకొని బకెట్ పైకి వచ్చేస్తున్నాయి, అందుకే బకెట్ మూత వేసి తాళం కూడా వేశారని చెప్తాడు. అయితే మరి 2వ బకెట్ ఎందుకు ఓపెన్గా ఉంచావు అని అడగగా
అందులో ఈ ఎల్లో క్రాప్స్ ఉన్నాయి కదా, టైప్ ఏలో ఉన్న రెడ్ క్రాప్స్ ఒకదాన్ని ఒకటి పట్టుకుని బకెట్ పైకి వచ్చేస్తుంది. అందుకే ఆ బకెట్కి తాళం వేస్తాడు. రెండో బకెట్కి ఏం చేశాడు, ఓపెన్గా వదిలేశాడు. అంటే అందులో ఉన్నటువంటి ఎల్లో క్రాప్స్ ఒకటి పైకి వెళ్తే రెండోది కాలు పట్టుకు లాగేస్తుంది. అలా కిందకి లాగేస్తున్నావు, ఎప్పటికీ కూడా అవి బయటికి వెళ్ళలేవు. అందుచేత ఆ బకెట్కి మూత వేయలేదని చెప్తాడు. ఈ టైప్ ఏ బకెట్కి తాళం వేశానంట, టైప్ బి బకెట్కి మూత వేయలేదు, ఓపెన్గా వదిలేశాడు. ఎందుకంటే అవి పైకి వెళ్ళలేవు, ఒకటి పట్టుకొని కాలు పట్టుకు లాగేసి. ఈ రకమైనటువంటి క్రాప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాలు పట్టుకొని లాగటం ప్రతి సంస్థలోని కొద్దో గొప్ప ఉంటారండి, మనం చూస్తూనే ఉంటాం కూడా. ఈ రకమైనటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఒకరి ఎదుగుదలను చూడలేరు. వాళ్ళు ఎవరికైనా ప్రమోషన్ వస్తే ఆ వార్త ముందే తెలుసుకొని మిగతా వాళ్ళు అతని మీద అసత్య ప్రచారం చేయటం, అటువంటి ప్రమోషన్ రాకుండా చేస్తారు. ఇలాంటిది వాళ్ళ మనస్తత్వం. లీడర్ అనేవాడు ఇటువంటి క్రాప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కనిపెట్టి అటువంటి వాళ్ళని తన సునిశ్చిత మేధాశక్తి ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక శిక్షణా కార్యక్రమం పెట్టి వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేయడమో, లేకపోతే ఫైనల్ వార్నింగ్ ఇచ్చి అతనిలో మార్పు రాకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించి దారిలోకి తెచ్చుకోవడమో చేయాలి. నెక్స్ట్ అండి, ఇది ఒకసారి ప్లే చేయగలుగుతారా? ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చామండి. ఎస్ సార్, 2 minutes సార్ ప్లే చేస్తాను. ట్రై చేయండి, లెఫ్ట్ కార్నర్లో ఏమైనా అవుతుందేమో.
వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ స్వామి గారు, బాగా ప్లే చేశారు వీడియో. యా, ఇప్పుడు టీమ్ బిల్డింగ్ అనేది మనుషుల్లోనే కాదండి, పక్షులు, జంతువులు కూడా మనకంటే ఎక్కువగా చక్కగా టీమ్ బిల్డింగ్ ఏర్పరచుకుంటాయి. ఈ వీడియోలో మీకు గీస్ పక్షులు ఎంత అద్భుతంగా టీమ్ బిల్డింగ్ పాటించే చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పక్షుల్లో టీమ్ బిల్డింగ్ ఎలా ఉంది మీరు చూశారు కదా. దేశ విదేశాలకు వెళ్తున్నప్పుడు కొన్ని వేల మైలు అలసట లేకుండా ఆకాశ మార్గంలో ఇవి ప్రయాణం చేస్తాయి. అవి ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు విడివిడిగా ప్రయాణం చేయవండి, గుంపులు గుంపులుగా వి షేపులో ఎగురుతాయండి. అందరికన్నా ముందు లీడర్ పక్షి గాలి చీల్చుకుంటూ వెళ్తుంది, మనం చూసాం కదా. దాని వెనకాతల 2 వరుసల్లో మిగతా పక్షులు వి ఆకారంలో చేరి ఎగురుతూ ఉంటాయి. ఇలాగా ఈ ఎగరటం వల్ల వెనుక పక్షులకు గాలి ప్రెషర్ అనేది తగ్గుతుంది, చాలా మటుకు తగ్గిపోతుంది. అవి హ్యాపీగా లీడర్ వెనకాతల వెళ్ళి అలుపు లేకుండా ఎగురుతూ ఉంటాయి. అలాగా అవి 71% ఎనర్జీని ఆదా చేస్తాయి. మొదటి లీడర్ పక్షి మటుకి సమస్య అనేది తప్పదు. అలాగే ఇలా వెళ్తున్నప్పుడు వెనక పక్షిని ఏ పక్షి అయినా టీమ్ స్పీడ్తో సమానంగా వెళ్ళలేకపోయినప్పుడు, ఒక్కతే గాలిలో కొట్టుకుంటున్నప్పుడు, ఆకాశంలో గాలి పీల్చుకోలేనప్పుడు పడిపోయే ప్రమాదం, వెంటనే లీడర్ పక్షి ఆ స్పీడ్ అనేది తగ్గిస్తుంది, మళ్ళీ శక్తిని కూడగట్టుకొని టీమ్ బిల్డింగ్లోకి వెళ్ళి కలుస్తుంది. ఇందులో మోరల్ ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. పక్షులకు నాయకత్వం వహించిన మొదటి కొంగ అలసినప్పుడు వేగం తగ్గవచ్చు, అందుచేత మరుక్షణంలో అది ఆలోచించి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రెండో పక్షి లీడర్షిప్ తీసుకుని లీడర్ అవుతుంది. వి ఆకారంలో ఉన్న టీంలో ఇది ఈ మొదటి పక్షి చివరికి వెళ్ళిపోతుంది. ఇందులో మోరల్ ఏంటంటే నాయకుడి మీద సంపూర్ణంగా భారం వేయకూడదు, టీంలో అందరూ భారం మోయటానికి సిద్ధంగా ఉండాలి. ముందు నాయకుడిని వెనక పక్షులు ప్రతి క్షణం బలపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ క్వాక్ 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 అనే విధంగా అరుస్తూ ఎగురుతాయి. ఇందులో మోరల్ ఏమిటంటే సభ్యులందరూ ఒకే మాటపై ఉన్నప్పుడు నాయకుడిలో నైతికత్వం అనేది పెరుగుతుంది. ఒకవేళ టీంలో ఒక పక్షి అనారోగ్యంతో కింద పడి ఎగరలేకపోతే దానికి తోడుగా 2 పక్షులు కిందకి దిగి అది కోలుకునే వరకు కూడా వాటికి సేవలు చేస్తూ మళ్ళీ పైకి తీసుకెళ్తాయి. ఇందులో మోరల్ ఏంటంటే నాకన్నీ తెలుసు అనుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు టీం సభ్యులందరూ కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ సంస్థని ముందుకు తీసుకోవాలి. ఎలాగైతే ఇక్కడ ఎంపతి చూపించాయో మనం కూడా మన వర్క్లో ఒక మిగతా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంపతితో ఉండాలి. మనలో మనకి ఎన్ని సమస్యలున్నా కుల మత ప్రాంతీయ భేదాలను విడిచి ఐకమత్యంగా ముందుకు సాగినాడు ఆ సంస్థను ఏ శక్తి కూడా అడ్డుకోలేదండి. మన విజయాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రభంజనం. ఇప్పుడు గణితంలో కూడా 1+1 కూడితే 2 కదండి. కానీ ఇక్కడ టీం వర్క్లో 1 1 కూడితే 2 కన్నా ఎక్కువే, 2.5 కూడా అవుతుంది. ఇద్దరూ కలిసి పని చేస్తే వారిరువురు వేరువేరుగా చేస్తే మొత్తం పని కంటే ఇది ఎక్కువ ఉంటుంది. దీన్నే సినర్జీ అంటాం మనం. కమింగ్ టుగెదర్ ఈజ్ ఏ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఈజ్ ఏ ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ ఏ సక్సెస్. Alone we can do so little, together we can do so much. Next అండి, నెక్స్ట్ స్లైడ్. నర్చర్ ది లీడర్ విత్ ఇన్ యూ. అబ్దుల్ కలాం గారు చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఆల్ ఆఫ్ us don't have the equal talent, but all of us have the equal opportunity to develop our talents. నెక్స్ట్ స్లైడ్ అండి. Don't read success stories, you will get only the message. Read the failure stories, you will get some ideas to get success. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మీరు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదవాలి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కొనుక్కున్నప్పుడు అతను ఎన్ని 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. అతను స్టోరీ చేసి అది చదివిన తర్వాత మనకి చక్కగా ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా సరే మనం తప్పకుండా సక్సెస్ సాధిస్తాం అనేటువంటి నిబద్ధత మనకు ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. ప్రమోట్ డైవర్సిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ ఈ రోజుల్లో. ప్రతి ఇండివిజువల్, ప్రతి కమ్యూనిటీని, ప్రతి భాషని, ప్రతి వ్యక్తిని, ప్రతి కష్టమని నేను గౌరవిస్తాను. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ యాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, ఎవ్రీ కల్చర్ ఈజ్ యూనిక్. ప్రతి కమ్యూనిటీకి ఒక విభిన్నమైనది, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు కూడా విభిన్నమైనవి. అన్నిటిని కూడా మనం గౌరవించాలి. అదే ప్రమోట్ డైవర్సిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్టాండప్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఏదైనా సోషల్ వర్క్ ఆర్గనైజేషన్లో పాల్గొని ఏదైనా అంటే బ్లడ్ క్యాంప్ కానీ లేకపోతే స్వచ్ఛ భారత్లో కానీ పాల్గొని ఒక బ్లడ్ డొనేషన్ ఇచ్చో స్వచ్ఛ భారత్లో ఒక ఫోటో తీసుకోండి.
దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ నెట్వర్కే పెరగటం కాకుండా మీ నెట్ వర్త్ కూడా పెరుగుతుంది. ఇది చూసి ఇంప్రెస్ అయ్యి ఇంకొంతమంది కూడా ఫాలో అవుతారు. ఇంతవరకు మనం అనుకున్నది ఒకసారి రీక్యాప్ చేద్దామండి. లీడర్షిప్ అంటే తెలుసుకున్నాం, టీమ్ బిల్డింగ్ తెలుసుకున్నాం, గ్రేట్ లీడర్స్ తాలూకా ట్రైట్స్ చెప్పుకున్నాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మదర్ ఈజ్ ఎ లీడర్, లీడర్షిప్ ట్రైట్స్, అలాగే ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ లీడర్షిప్, తర్వాత క్రాబ్ మెంటాలిటీ, టీమ్ బిల్డింగ్, ఈ స్టోరీ, ప్రమోట్ డైవర్సిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ అండి నేషనల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ స్లైడ్. ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్, అప్లిఫ్ట్ ద డౌన్ ట్రోడన్ పీపుల్, బీ సెక్యులర్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ ప్రమోట్ చేయండి, రెస్పెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ అండి, మీ అందరికీ నా సెషన్ కానీ నచ్చినట్లయితే నాకు వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇఫ్ యూ ఫాలో ది అబవ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్స్, you will definitely become an effective leader and serve the society better and better. Thank you all for giving me this opportunity. I thank the Impact Foundation and Chiranjeev Garu and RVR sir. Back to host. వండర్ఫుల్ సార్, మార్వెలస్. ఒక నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలి, నాయకత్వం అనేది అమ్మ ఒళ్ళోంచే మొదలవుతుంది. కర్మాగారంలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మన ఆవేశాన్ని బట్టి, ఆలోచనలు బట్టి మన నాయకుడిని చేస్తుంది. మన నాయకుడికి కావాల్సింది బి ఏ లీడర్, నాట్ టు ఏ బాస్ అని మీరు చెప్పడంలోనే ఉంది సార్. ఎక్స్ట్రాడినరీ సెషన్ సార్. గంటన్నర అనిపించింది కానీ 5 నిమిషాలు గడిచినట్టు అనిపిస్తుంది. ది ఆర్ట్ ఆఫ్ టీమ్ వర్క్. గురించి బాధపడుతున్నప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా మనం మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలే అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఇంపాక్ట్ సంస్థకి ఎంత సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపు నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి అని నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగయ్యాలి, ముళ్ళ మార్గం అన్వేషించాలి, అయిపోతున్న కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని లోకంలో, నువ్వే నీతో నువ్వే సాగాలి, బలపం నువ్వే బలగం నువ్వే, ఆట నీదే గెలుపు నీదే, నారు నువ్వే, అలుపొస్తున్నా ఎవరికి వారే సాగాలి, ఆట నీదే గెలుపు నువ్వే, నారు నువ్వే, పోతా నీవే, నీకే పైరు నీకే, నింగిలోన తెల్లని మేఘం నల్లబడితేనే జల్లులు కురిశాను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందులు కాశాను, ఒక ఉదయం ముందు చీకట్లో విజయం ముందర ఇక్కట్లో రావడం అన్నది మామూలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. రాజు నువ్వే, బంటు నువ్వే, అన్ని మీరే, సెషన్ మీదే, అంతా మీదేనండి, మాదేముంది ఇక్కడ, అంతా మీదే. ఈ రోజు అన్ని మీరే, ఏ టు జెడ్. హీరో అండి, 75 ఏళ్ళ వయసులో అంత ఉత్సాహం.